హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ గ్రూప్ 2 పరీక్ష అయితే ప్రశాంతంగా ముగిసింది. మరి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4. సో ఈ 4 పేపర్లని 2 రోజుల్లో నిర్వహించారు, డిసెంబర్ 15 మరియు 16. మరి అయితే పేపర్ 3, పేపర్ 4ని చాలామంది అభ్యర్థులు రాయడానికి ఇష్టపడలేదు. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. అలానే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 కీలు కూడా మీకు మన ఛానల్లో ఆల్రెడీ అప్డేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ పేపర్ కీలు చూసుకున్నటువంటి వాళ్ళు చూసుకొని మీ మార్క్స్ ఎన్నో కూడా కింద కామెంట్స్లో తెలియచేయండి. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. మరి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 783 పోస్టులకి గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మరి వీటికి ఎగ్జామ్స్ డిసెంబర్ 15వ తేదీన స్టార్ట్ అయ్యాయండి. మరి మొత్తం మొదటి రోజు 1368 పరీక్ష కేంద్రాలలో పేపర్ 1, పేపర్ 2 పరీక్షలు అయితే జరిగాయి. మరి ఈ పరీక్షలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను, పోలీసులు అన్ని కూడా ఏర్పాట్లు చేశారు. మరి మొత్తం ఎంతమంది అప్లై చేసుకున్నారు ఈ 783 పోస్టుల కంటే 5,51,855 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. మరి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నది కేవలం 74.96%, అనగా 70% అప్రాక్సిమేట్గా. దాదాపు ఇక్కడ 25% హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోలేదు. 4,13,670 మంది, 74.96% అంటే ఇంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు హాల్ టికెట్స్. అయితే డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళలో కూడా అందరూ హాజరు అవ్వలేదండి. ఫస్ట్ రోజు అనగా డిసెంబర్ 15వ తేదీ మార్నింగ్ జరిగినటువంటి పేపర్ 1 ఎగ్జామ్కి కేవలం 46.75% మాత్రమే, అనగా 2,57,981 మంది మాత్రమే హాజరయ్యారు. పేపర్ 2కి మరి కాస్త తగ్గిందండి. పేపర్ 2 పరీక్షకి ఇంకొక 0.45% తగ్గారు. కేవలం 2,55,490, అనగా 46.3% మంది మాత్రమే హాజరయ్యారు పేపర్ 2కి. అనగా ఇక్కడ పేపర్ 1, పేపర్ 2కి తీసుకుంటే హాజరు పర్సంటేజ్ అనేది తగ్గింది. మరి డిసెంబర్ 16వ తేదీన పేపర్ 3 మరియు పేపర్ 4 జరిగాయి. మరి పేపర్ 3 పరీక్షకి 45.62%. సో ఇక్కడ పేపర్ 2కి పేపర్ 3కి మరి భారీగా తగ్గిందండి. అక్కడ 46.3% మంది హాజరయ్యారు. మరి ఇక్కడ ఇంకొక 0.7% తగ్గింది. దాదాపు 4,000 మంది అభ్యర్థులకు పైగానే పేపర్ 2 నుంచి పేపర్ 3కి వచ్చేపాటికి హాజరవ్వలేదు. మరి మధ్యాహ్నం జరిగినటువంటి పేపర్ 4కి మరి కాస్త హాజరు పర్సంటేజ్ తగ్గిందండి. సో పేపర్ 3కి ఏమో 45.62% హాజరైతే పేపర్ 4కి ఏమో 45.57%, అంటే 0.05% తగ్గింది. సో ఇక్కడ కూడా పర్సంటేజ్ తగ్గుతూ వచ్చింది. అంటే పేపర్ 1 నుంచి పేపర్ 4కి చూసుకుంటే దాదాపు 1% తగ్గిందండి. 1% పైననే తగ్గింది హాజరు పర్సంటేజ్. మరి గ్రూప్ 3 పేపర్ అనగా ఎకానమీ పేపర్ అయితే కష్టంగా ఉందనేసి అభ్యర్థులు తెలిపారు. మరి ఈ పేపర్లో ఏం ప్రశ్నలు అడిగారంటే 88 టాపిక్స్ నుంచి, అంటే కేంద్ర రాష్ట్రాల బడ్జెట్ల నుంచి, సర్వేల నుంచి, పంటలు, జనాభా లెక్కల నుంచి, అలానే రైతు బంధు పథకము, రైతు బీమా, ఆసరా పింఛన్లు, మహాలక్ష్మి పథకము, రెవెన్యూ లోటు, జిల్లాల ర్యాంకులు, ఇటువంటి వాటిపైన ప్రశ్నలు అయితే రావడం జరిగింది. మరి మధ్యాహ్నం జరిగినటువంటి పేపర్ 4లో అనగా తెలంగాణ ఉద్యమము చరిత్రకు సంబంధించినటువంటి పేపర్లో తెలంగాణ తల్లి విగ్రహం పైన కొన్ని అంశాలను సూచిస్తూ ప్రశ్నలు అడిగారు. ఇంకా తెలంగాణ ఉద్యమము, కమిటీలు, ఉద్యమకారులు, సంస్థలు, పార్టీలు, ఉద్యమ గేయాలు, రైతు ఉద్యమాల గురించి, నిజాం పాలన, విప్లవ సంస్థలు, ఎన్టీఆర్, చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి, వైఎస్ఆర్ ప్రభుత్వము, సో వీటన్నిటిపైన కూడా ప్రశ్నలు వచ్చాయి. అలానే ఉద్యమంలో కేసీఆర్, సోనియా గాంధీ, చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ పాత్రలపైన కూడా క్వశ్చన్స్ అడిగారు. అయితే ఇక్కడ పేపర్ 3తో పోల్చుకుంటే పేపర్ 4 క్వశ్చన్ పేపర్ అయితే ఈజీగా ఉన్నట్లు అభ్యర్థులు తెలిపారు. ఇక్కడ హాజరు పర్సంటేజ్ అయితే అప్లై చేసుకున్న వారిలో సగం కన్నా కూడా తక్కువ మంది హాజరయ్యారండి. సో కాబట్టి మరి ఈసారి కట్ ఆఫ్ అనేది కూడా ఎలా ఉంటున్నది కూడా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది త్వరలోనే మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది.
మరి మేము అందించేటువంటి ప్రతి అప్డేట్ మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో రావాలని మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే గ్రూప్ 2 పేపర్ 1 నుంచి పేపర్ 4 కీస్ వరకు కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వాటిని కూడా మీరు వాచ్ చేయొచ్చు. మీ కీ చెక్ చేసుకొని మీ యొక్క మార్క్స్ని కింద కామెంట్స్లో తెలపండి. దాని ద్వారా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.